హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు జూలై 4, 2026. ఈ రోజు ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్ నుంచి సౌదీ అరేబియా వెళ్లే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అబుసుమ్రా బార్డర్ ద్వారా ఎవరైతే సౌదీ అరేబియా ప్రయాణిస్తున్నారో అలాంటి వాళ్ళు ముందుగానే మెత్రాస్ యాప్‌లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే సూచించింది. ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ వల్ల బార్డర్ చెకింగ్ దగ్గర వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రయాణం మరింత వేగంగా, సులభంగా అయితే పూర్తవుతుంది. కాబట్టి ఎవరైతే ఖత్తర్ నుంచి బై రోడ్ సౌదీ అరేబియా వెళ్తున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మెత్రాస్ యాప్ ద్వారా ముందుగానే ప్రీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఖత్తర్ దేశవ్యాప్తంగా ఒకే విధమైన ట్రాఫిక్ వ్యవస్థను అమలు చేసేందుకు ఖత్తర్ ట్రాఫిక్ కంట్రోల్ మాన్యువల్ అయితే రూపొందించింది. ఈ మాన్యువల్ ప్రధాన లక్ష్యం ఖత్తర్ నగరం అంతా ఒకే తరహా ట్రాఫిక్ గైడ్లైన్స్ వ్యవస్థను అనుసంధానం చేయడం, ఆపరేషన్ ఎఫిషియన్సీని పెంచడం, డ్రైవర్లకు స్పష్టమైన సూచనలు అందించి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చడం కోసం అయితే ఈ ట్రాఫిక్ మాన్యువల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఖత్తర్ పోలీస్ డిపార్ట్మెంట్ 1980లో అల్-షమాల్ పోలీస్ స్టేషన్ ఎలా ఉండేదో ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మీరే చూడండి ఫ్రెండ్స్ ఆ ఫోటోను. ఖత్తర్‌లో 1980లో అల్-షమాల్ పోలీస్ స్టేషన్ ఇంత బాగా అయితే కట్టడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 1980లోనే ఖత్తర్ ఎంత అభివృద్ధి చెందిన దేశమో. నెక్స్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖామెనీ అంత్యక్రియలు తెహరాన్‌లో ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఈ అంత్యక్రియలు 7 రోజులైతే జరుగుతాయి. ఖత్తర్ తరపున ఖత్తర్ షరియా కౌన్సిల్ స్పీకర్ అయిన హసన్ బిన్ అబ్దుల్లా గారైతే తెహరాన్‌లో హాజరు కావడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో అడుగైతే వేసింది. జీసీసీ వ్యవసాయ సహకారం మరియు ఆహార భద్రతపై జరిగిన ఎమర్జెన్సీ మంత్రివర్గ మీటింగ్ లో ఖత్తర్ వీడియో కాన్ఫరెన్స్ లో అయితే పాల్గొంది. ఈ సమావేశానికి ఖత్తర్ మున్సిపాలిటీ శాఖ అండర్ సెక్రటరీ అలీ గారైతే నేతృత్వం వహించారు. ఈ సభలో గల్ఫ్ దేశాల మధ్య ఆహార భద్రత, వ్యవసాయ సహకారం, అలాగే సరఫరా మరింత బలోపేతం చేసే అంశాలపై కీలక చర్చ అయితే జరిగింది. ఇంకా అలాగే ఈ రోజు ఖత్తర్‌లో గోల్డ్ రేట్స్, ఎక్స్‌చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా గోల్డ్ రేట్స్ గనుక చూసుకుంటే, ఈ రోజు ఖత్తర్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకు 504 రియాల్‌గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 465 రియాల్‌గా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 440 రియాల్‌గా ఉంది. ఇంకా ఆఖరిలో 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 380 రియాల్‌గా అయితే ఉంది. ఇంకా అలాగే ఈ రోజు ఖత్తర్‌లో ఎక్స్‌చేంజ్ రేట్ గనుక చూసుకుంటే, ఒక ఖత్తరీ రియాల్‌కి మన ఇండియన్ కరెన్సీ ₹26.10 అయితే ఉంది. అంటే మనం ఖత్తర్ నుంచి ఒక 1000 రియాల్లు పంపిస్తే 26,100 అయితే వెళ్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఖత్తర్‌లో ఉన్న అప్డేట్స్. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా ఖత్తర్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఖత్తర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి.